సంప్రదాయ పంటల సాగు కంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మంచి ఆదాయాన్నిచ్చే రంగాలుగా ఆదరణ పొందుతున్నాయి. 2-3 ఎకరాలున్న రైతు సైతం ఈ రంగాల చేయూతతో ఆర్థికోన్నతిని సాధించొచ్చు. దీంట్లో గొర్రెల పెంపకం రైతులకు అన్ని విధాలుగా అనుకూలించే అంశం. అభివృద్ధి చెందిన టెక్నాలజీతో ఇప్పుడు గొర్రెలను బయటికి పంపకుండా షెడ్లలోనే ఉంచి సంప్రదాయ పద్ధతిలో పెంచవచ్చు. గతంలో కంటే 2-3 రెట్ల అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలు అందుబాటులోకి రావడంతో రైతులు తక్కువ విస్తీర్ణంతోనే మంచి ఫలితాలు సాధించే వీలు ఏర్పడింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో గొర్రెల పెంపకాన్ని మోడల్ ఫామ్గా తీర్చిదిద్ది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వివరాలు చూద్దాం. పంటల సాగు కంటే మెరుగైన ఆర్థిక ఫలితాలను అందించే పరిశ్రమగా గొర్రెల పెంపకం అభివృద్ధి చెందింది. 2-3 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు కేవలం వ్యవసాయంపై ఆధారపడితే మనుగడ సాగించడం కష్టంగా మారిన నేపథ్యంలో ఈ కొద్ది భూమితోనే ఆర్థికోన్నతి సాధించే అవకాశం కల్పిస్తోంది జీవాల పెంపకం. ఆరుబయట తిప్పకుండా సాంద్ర పద్ధతిలో పెంచేందుకు గొర్రెలు అనువుగా ఉన్నాయి. ఈ విధానాన్ని ఇంటెన్సివ్ మెథడ్ అంటారు. గొర్రె జాతుల్లో పేరుగాంచిన నెల్లూరు గొర్రెల్లో నెల్లూరు బ్రౌన్ రకాన్ని సాంద్ర పద్ధతిలో పెంచుతూ పెంపకంలోని లాభదాయకతపై రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం. మేలైన పశుగ్రాస రకాల సాగుతో ఈ ఫామ్ను ఆదర్శనీయంగా తీర్చిదిద్దారు. వ్యవసాయం కంటే మెరుగైన ఫలితాలు గొర్రెల పెంపకంలో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రభాకర్. కరీంనగర్ జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ రైతులకు వ్యవసాయపరంగా సాంప్రదాయ పద్ధతుల్లో చాలా నష్టాలు చేకూరుతున్నాయి. వాళ్ళ యొక్క భూముల నుంచి మంచి లాభదాయకంగా ఆదాయం రావాలంటే నెల్లూరు బ్రౌన్ గొర్రెలు బహువర్ష పశుగ్రాసాలతో కట్టేసి మేపే పద్ధతిలో మేపుకుంటే చాలా బాగుంటాయి. ఈ నెల్లూరు జాతి గొర్రెలు 12 నెలల కాలంలో 30 నుంచి 35 కిలోలు రావడం జరుగుతుంది. పొట్టేళ్ళు అయితే 40-45 కిలోలు. ఈ మన వాతావరణాన్ని తట్టుకునే పెరిగే గొర్రెలు జాతి. అదేవిధంగా నెల్లూరు జడుపు కూడా మన ప్రాంతానికి, మన తెలంగాణ ప్రాంతానికి, కరీంనగర్ జిల్లాకు బాగా సూటబుల్. నెల్లూరు బ్రౌన్ జాతిలో ఆడగొర్రెలు 30 నుండి 34 అంగుళాల ఎత్తు పెరుగుతాయి. మగ గొర్రెలు 36 నుండి 46 అంగుళాల ఎత్తు పెరిగి వంపులు తిరిగిన కొమ్ములతో బలిష్టంగా పెరుగుతాయి. ఆడగొర్రెలు 12 నెలల వయసుకు ఎదకు వస్తాయి. ఒక ఈతలో ఒక పిల్లను మాత్రమే ఇస్తాయి. 2 సంవత్సరాల్లో 3 సార్లు ఈనుతాయి. సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే ప్రతి 100 ఆడగొర్రెలకు 3 నుండి 5 పొట్టేళ్లు ఉండేటట్లు చూసుకోవాలి. సాంద్ర పద్ధతిలో పెంచేటప్పుడు తూర్పు పడమర దిశలుగా షెడ్లను నిర్మించి వీటికి మేత తొట్టెలు, నీటి తొట్టెలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. గతంలో పశుగ్రాసాల సాగు కోసం ప్రతి 30 గొర్రెలకు 1 ఎకరం భూమి కేటాయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గతంలో కంటే 2 నుండి 3 రెట్ల అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలు అందుబాటులోకి రావడం వల్ల 100 గొర్రెలకు ఎకరం నుండి ఎకరన్నర భూమి సరిపోతోంది. దీనివల్ల తక్కువ విస్తీర్ణంలో బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేసి ఏళ్ల తరబడి వందల సంఖ్యలో గొర్రెలను పోషించే అవకాశం ఏర్పడింది. గొర్రెలు ఇష్టంగా తినే పచ్చిగడ్డిని అభివృద్ధి చేసుకుంటే వీటి పెరుగుదల వేగంగా ఉంటుంది. బహువర్ష పశుగ్రాసాల్లో గింజల రకాలైనటువంటివి ఒకసారి నాటుకుంటే మనకు 5-6 సంవత్సరాలు వచ్చే పశుగ్రాసాలు ఒకటి కోయంబత్తూరు వెరైటీ 1, 2, 4, అదేవిధంగా పారాగడ్డి, అదేవిధంగా ఈ మధ్యలో తరుణంలో వస్తున్నటువంటి సూపర్ నాపియర్, అన్నిటి మించి సూపర్ నాపియర్ గడ్డి అనేది ఇది చాలా 6 నుంచి 8 అడుగులు ఎత్తు పెరిగే కాకుండా వీటి కాండాల్లో మంచి తేమ శాతము ప్లస్ అదేవిధంగా షుగర్ శాతం అంటే తీపిదనం ఎక్కువ ఉండి కాండము ఆకులు ఎక్కువ బలంగా బాగా ఇష్టంగా తినే సూపర్ నాపిను దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలో నాటుకుంటే మనకు 50 నుంచి 60 టన్నుల దిగుబడి ఒక కోతలో రావడం జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరానికి 7-8 కోతలు వచ్చేసి అంటే ఒక 5 ఎకరాల సూపర్ నాపియర్ నాటుకుంటే దాదాపు మనకు 500 గొర్రెల వరకు పెంచుకోవచ్చు. సో ఈ వెరైటీ చాలా సూటబుల్ వెరైటీ. అదేవిధంగా గొర్రెల జాతికి చెందినటువంటి గొర్రెలకు బాగా సూటబుల్ అయ్యేది ఆర్బిఎన్ పూల జయంతి. అదేవిధంగా తర్వాత ఋషి వ్యాలీ అనేది, ఈ ఋషి వ్యాలీ అనేది చాలా కాండం చిన్నగా, దాని కాండం ఎర్రగా ఉండేసి తీపిదనం ఎక్కువ ఉండి కూడా గొర్రెలు బాగా పిలకలు ఎక్కువ వచ్చి ఇవి తింటాయి. సూపర్ నేపియర్ గ్రాసం యొక్క కాండంలో నీటి శాతం అధికంగా ఉండి 17 నుండి 18% మాంసకృతులు ఉండటం, ఏడాదిలో ఎకరాకు 200 టన్నులకు పైగా దిగుబడి రావడం వల్ల ధాన్యపు జాతి గ్రాసాల కొరత చాలా వరకు తీరిపోతుంది.
దీంతో పాటు గొర్రెలు ఇష్టంగా తినే పూలే జయంత్ గడ్డిలో ఆకులపై నూగు ఉండదు. పొదలాగా ఎక్కువ పిలకలతో పెరుగుతుంది. కాండం చాలా సన్నగా ఉంటుంది. దీని ద్వారా 5 నుండి 6% మాంసకృతులు లభ్యమవుతాయి. నాటిన 90 రోజుల్లో మొదటి కోత వస్తుంది. ఆ తర్వాత ప్రతి 45 నుండి 60 రోజులకు ఒక కోత చొప్పున ఏడాదికి 6 నుండి 7 కోతలు తీసుకోవచ్చు. సరాసరిన ఎకరాకు 80 టన్నుల దిగుబడి వస్తుంది. గొర్రెలకు ధాన్యపు జాతి గ్రాసాలతో పాటు పప్పు జాతి గ్రాసాలను కలిపి మేపితేనే గొర్రెల పెరుగుదల వేగంగా ఉంటుంది. పప్పు జాతి గ్రాసాల్లో ఒకే కోతనిచ్చే రకాలు మాత్రమే రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అయితే గత 3 ఏళ్లుగా హెడ్జ్ ల్యూసర్న్ గ్రాసం బహుళ ప్రాచుర్యం పొందింది. ఇది బహువార్షిక పప్పు జాతి గ్రాసం. ఏళ్ల తరబడి దిగుబడినివ్వడంతో పాటు 18 నుండి 20% మాంసకృతులు కలిగిన ఏకైక గ్రాసమిది. ఏడాదికి 6 నుండి 7 కోతల్లో ఎకరాకు 50 నుండి 60 టన్నుల దిగుబడి తీసుకునే వీలుంది. మాంసకృతులు ఇచ్చే పశుగ్రాసాల్లో ముఖ్యంగా మనకు ఎజ్జులూసన్ ఈ మధ్యలో ప్రాచుర్యం పొందుతుంది. ఎజ్జులూసన్ ఒకసారి మనం నాటుకున్నట్టయితే దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎకరానికి మనం 4 కిలోల గింజలు పడుతుంది. దాదాపు ఒక 60 నుంచి 70 రోజుల్లో మొదటి కోత వచ్చేసి అక్కడి నుంచి తర్వాత 30 రోజుల్లో కోతకు రావడం జరుగుతుంది. ప్రతి గొర్రెకు, ప్రతి నెల్లూరు బ్రౌన్ కానీ జుడిపి కానీ ప్రతి గొర్రెకు ఈ మేతలో మనం ఇచ్చే మేతలు అంటే ఒక రోజు ఒక సగటున ఒక గొర్రె ఎదిగిన గొర్రె 3 నుంచి 3.5 కిలోలు తింటుంది. దాంట్లో మనం ఈ కోఫోర్ సూపర్ నాపియర్తో పాటు దీంట్లో మనం దాదాపు కిలో వరకు మేపుకోవాలి. ఇది చాలా మాంసకృతులు ఇచ్చి వాటికి గొర్రె యొక్క ఆరోగ్యం బాగుంటుంది, బాగా ఎదుగుదల జరుగుతుంది. అదేవిధంగా అజొల్లా జాతి, అజొల్లా అనేది ఒక నీటిలో పెరిగే మొక్క. ఈ మొక్కలో కూడా మనకు అనేక రకమైన ఉపయోగకరమైన మాంసకృతులు, ప్రోటీన్స్, తర్వాత అదేవిధంగా వైటమిన్స్, పోషకాలు కూడా ఉంటాయి. దీన్ని కూడా మనం సింపుల్గా పెంచుకోవచ్చు. అజొల్లా కుండీలలో చిన్నగా 6 అడుగుల పొడుగు 9 అడుగుల వెడల్పుతోటి 2 ఇటుకల మందం వెడల్పు ఎత్తు కట్టేసి దాంట్లో చిన్న రాగడి మట్టి వేసి పేడ ఇవన్నీ వేసి పోషకాలు వేసి మనం అజొల్లాను అందులో వేసినట్టయితే ఆ కుండీలో రోజు ఒక 2 కిలోలు వస్తుంది. 2 కిలోల అజొల్లాను మనం 10 గొర్రెలు మేపుకోవచ్చు. అంటే ఈ విధంగా 10 కుండీల నుంచి దాదాపు 200 గొర్రెల వరకు మన అజొల్లాను మేపుకోవచ్చు. మనకు గొర్రెకి ఇచ్చే దానాలో అజొల్లాతో పాటు చిన్న కందిపొట్టు కానీ, పెసరపొట్టు కానీ లేదా గడక కానీ వేసి పేడినైతే బాగా తింటే, అదేవిధంగా కందిని కూడా మేపుకోవచ్చు. అదేవిధంగా మన పిల్లి పెసర, తర్వాత సుబాబుల్, అదేవిధంగా గడ్డి జాతి ఆహారం అనుకున్నట్టయితే కొన్ని గడ్డి గింజలు ప్లస్ పల్లిపిండి ఈ విధంగా కూడా వేసుకొని మనం గొర్రెలను పెంచుకున్నట్టయితే మంచి లాభదాయకంగా రైతుకి ఒక ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా ఉంటుంది. ఈ విధంగా పోషక విలువలతో కూడిన పచ్చిగడ్డిని గొర్రెలకు మేపటం వల్ల దాణా ఖర్చు తగ్గడంతో పాటు గొర్రెలు త్వరగా మార్కెట్ బరువుకు వచ్చి రైతులు అధిక లాభం పొందేందుకు వీలుంటుంది. వ్యవసాయ పంటల కంటే గొర్రెల పెంపకంలో ఆదాయం అధికంగా ఉంటుందని, ఆర్థికంగా రైతు బలపడే అవకాశం ఈ రంగంలో పుష్కలంగా ఉందంటారు శాస్త్రవేత్త. ఎకరంలో వచ్చే వరి ఆదాయం కన్నా ఇది దాదాపు ఒక 30-40 వేలు ఎక్కువగా వస్తుంది. అంటే ఒక రైతు 2.5 ఎకరాలు ఉన్న రైతు అన్ని రకాల అంటే కోఫోరు, కోవన్, సూపర్ నాపియర్, కంది, ఎజ్జులూసన్, పెసర, బొబ్బర ఇవన్నీ వేసుకొని 2.5 ఎకరాల్లో దాదాపు మనం 200 గొర్రెల వరకు పెంచుకున్నట్టయితే రైతుకు ఏ విధంగా వరిలో వచ్చే ఆదాయం కన్నా గొర్రెల పెంపకం వల్ల మంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా గొర్రెల పెంపకం వల్ల మనకు రోజుకు మాంసం డిమాండ్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా మనం గొర్రెల సాగు అంటే నెల్లూరు బ్రౌన్ గొర్రెల సాగు చేపట్టేసి రైతు మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉందని చెప్పేసి మా కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో రైతుల కోసం మేము ఇవన్నీ బహువర్ష పశుగ్రాసాలను మనం పెంపడమే కాకుండా చూపించి రైతులకు కూడా మన గొర్రెలు పెంచేసి వాళ్ళు ఏ విధంగా మేస్తున్నాయి అవన్నీ కూడా మేము చూపించడం జరుగుతుంది. జీవాల పెంపకానికి అన్ని వనరులు, వసతులు రైతు స్థాయిలోనే ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దాణాను కూడా సొంతంగా తయారు చేసుకుని అందించవచ్చు. అయితే గొర్రెలకు సీజన్ వారీగా వచ్చే వ్యాధుల నివారణకు పశువైద్యుల సూచనలతో టీకా మందులను సకాలంలో ఇప్పించాలి. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో సంవత్సరం పొడవునా ఆదాయం పొందే అవకాశం గొర్రెల పెంపకంలో ఉంది.